ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదవ పనులు మొత్తం చేసేసేసి, మన ఆలోచనలో నిజంగా ప్యూర్‌గా లేకుండా, ఓ పర్టిక్యులర్ డేస్‌లో ఏకాదశి వచ్చింది, సోమవారం వచ్చింది, శనివారం వచ్చింది. శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దినం. ఎళ్లి దండం పెట్టేసేస్తే, మనం ఆ వీక్‌లో చేసినటువంటి మిస్టేక్స్ మొత్తం గూడా ఆయన తీసేస్తారు. మూర్ఖత్వమా ఇది? దీన్నేమంటారు? 100% మూర్ఖత్వం అంటారు. సో, కొన్ని కొన్ని సార్లు సొసైటీలో జరుగుతున్నటువంటి బిగ్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో, బాగా లాసెస్ నిజంగా ప్రాణాలు వాళ్ళ ఆ నిమిషం వరకు గూడా ఎక్స్‌పెక్ట్ జేయరు. సో, మేము చనిపోతామని. రీసెంట్‌గా మన శ్రీకాకుళం కాశీబుగ్గ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనానికి వెళ్ళినటువంటి భక్తుల్లో దగ్గర దగ్గర 9 మంది చనిపోతే, అందులో 8 మంది ఆడవాళ్ళే ఉన్నారు. ఎవరిని దీంట్లో నిందించాలి? జరిగిపోయిన తర్వాత వాళ్ళని తప్పు పట్టాలా? వీళ్ళని తప్పు పట్టాలా? అనే దానికంటే కూడా సో, ఆపోజిట్‌లో పార్టీ సో, వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు జేస్తారు. రీసెంట్‌గా మన తిరుమలలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, జరుగుతూనే ఉన్నాయని చెప్పే ప్రయత్నాలు జేస్తారు. బట్ తిరుమలలో జరిగినటువంటి సంఘటనకి దీనికి అసలు సంబంధమే లేదు. ఇది ఒక కంప్లీట్‌గా కూడా ప్రైవేట్ టెంపుల్. బట్ ఇది పాలిటిక్స్ నాకొద్దు. సో, ఒక నిజంగా ఏం చెప్పాలి అన్నటువంటి ఒక మనిషిగా సో, మన పాయింట్‌ని ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ జేసి ఇట్లాంటివి జరగకుండా జేస్తే చాలు గానీ, పాలిటిక్స్ మనకవసరం లేదు. దాని గురించి ఎలా జరిగింది? ఎవరి మిస్టేక్ ఉందనేది మళ్ళీ మాట్లాడుకుందాం. వెళ్ళేటువంటి ఏ గుడికి వెళ్ళినప్పటికి కూడా భక్తుల్లో మార్పు రానంత వరకు ఇలాంటి సంఘటనలు రిపీటెడ్‌గా జరుగుతూనే ఉంటాయి. రాసిపెట్టుకోండి కావాలంటే. మీరు ప్రభుత్వాలను నిందిస్తారా? చనిపోయిన వాళ్ళకి ఇంత డబ్బులు, అంత డబ్బులు డిమాండ్ చేసుకొని తీసుకుంటారా? చనిపోయినటువంటి ప్రాణాలని తిరిగి తీసుకొస్తాయా? ముందుగా గదా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సో, భక్తులు మార్నింగ్ నుంచి అంటే నేను ఎవరైనా సరే నేను చెప్తున్నా, మన ఆలోచన విధానం ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అనంటే, ఆ గుడిలో క్రౌడ్ ఉంది విపరీతంగా. మనం వెళ్ళాం అక్కడికి, దర్శనానికి వెళ్ళాం. బట్ కాకపోతే ఆ సమయం మనకి సపోర్ట్ చేయట్లేదు. క్రౌడ్ ఎక్కువున్నారు. ఆడవాళ్ళు ఎక్కువున్నారు. పిల్లలు ఎక్కువున్నారు. ఈ టైం గాదు ఇంకొక రోజు దర్శనం జేసుకోవాలి అనుకోవాలి. సో, శనివారం ఏకాదశ సో, నువ్వు చేసినటువంటి పాపాలు మొత్తం గూడా ఆ శనివారం పర్టిక్యులర్ టైంలో ఎళ్లి దర్శనం చేసేసుకుంటే, ముందు నువ్వెళ్లి దర్శనం చేసుకుంటే, కొబ్బరికాయ కొట్టేసేస్తే, నీ పాపాలు మొత్తం పోతాయా? అని ఎక్కడన్నా రాసిపెట్టున్నారా? ఇది కదా ఆలోచన విధంగా పెరగాలి అనంటే, నిజంగా అదే రోజు నువ్వు ఆ గుడి నుంచి తిరిగి వచ్చేసేసి, వస్తూ ఎక్కడన్నా ఒక పేపర్ ముక్కలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నేనక్కడ ఉన్నటువంటి క్రౌడ్‌ని తట్టుకోలేక, నేను నీకు ఇక్కడనే దండం పెట్టుకుంటున్నాను. నన్ను మంచిగా చూడని చెప్పినా కూడా చాలు. ఇది కాదు. జరిగిపోయిన తర్వాత ఎంతో లాసెస్ జరిగిపోయిన తర్వాత ఆళ్ళ మీద, ఈళ్ళ మీద బ్లేమ్ జేయడం గాదు. ఫస్ట్ భక్తులుగా, మనిషిగా మనమేం తెలుసుకోవాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలని చూడాలి ఫస్ట్.